విజయ్కు మరో షాక్ తగిలింది. టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించాయి. తాము డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పాయి. మరోవైపు ఇప్పటికే విజయ్కు మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్ ప్రకటించింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కోసం ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే వర్గాలున్నాయి. ఇందుకు గవర్నర్ను 2 వారాల సమయం కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ప్రస్తుతం టీవీకే స్థానాలు 108. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బల పరీక్షకు విజయ్ సిద్దమైనట్లు తెలుస్తోంది. జగదాంబికా పాల్ కేసీఆర్ తీర్పును ఉటంకిస్తూ గవర్నర్ కు వివరించారు. కాంగ్రెస్ తో పాటు ఇతర మిత్రపక్షాల మద్దతుతో గట్టెక్కాలని విజయ్ ప్రయత్నిస్తున్న సమయంలో గవర్నర్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఫామ్ అవ్వబోతుంది అని తెలుస్తోంది. ఇక తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఫామ్ చేసేందుకైతే ఇప్పటికే విజయ్ అడుగులు వేస్తున్నాడు. దీనికి సంబంధించి మే 4న కౌంటింగ్ పూర్తయినప్పటి నుండి కూడా 72 గంటలు గడుస్తున్న తమిళనాడు వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమీకరణాలను చేసే విధంగా క్యాలిక్యులేషన్స్ చేసే విధానంలో అయితే ఇప్పటికీ ఒక కొలిక్కి రానట్టు కూడా మనకి తెలుస్తోంది. తప్పకుండా టీవీకే ప్రభుత్వం ఫామ్ అవుతుంది, ఇంకో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 3:30 గంటలకి లోక్ భవన్లో విజయ్ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ని కలవడం జరిగింది. అయితే విజయ్ 108 స్థానాలతో పాటుగా కాంగ్రెస్ అందించినటువంటి మద్దతు అంటే 5 సీట్ల మద్దతుతోటి 113 సీట్లతోటి గవర్నర్ని కలవడం జరిగింది. అయితే ఇప్పటికే విజయ్ తాను ప్రభుత్వం ఫామ్ అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు, దానికి ఈ మేరకు ఆహ్వానం అందించవలసిందిగా కూడా గవర్నర్ని కోరినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి ఉండేటువంటి 113 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేయడం సాధ్యం కాదని గవర్నర్ విజయ్కి తెలియజేయడంతో విజయ్ ఇదే విషయం పైన ఇతర పార్టీల సపోర్ట్ని కూడగట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని మనకి తెలుస్తోంది. ఇక ఇప్పటికే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి వార్తల్లో అయితే ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రానప్పటికీ మరో 2 రోజుల గడువు కూడా విజయ్ కోరినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి కాంగ్రెస్ ఈరోజు ఉదయమే లేఖ కూడా పంపించింది. ఒక షరతుతో కూడా తమ పార్టీ మద్దతు విజయ్కి ప్రకటించింది. అయితే ఎన్డీఏ మిత్రపక్షాలు టీవీకేతో కలిస్తే తమ మద్దతు టీవీకేకి ఉండదంటూ కూడా కాంగ్రెస్ తెలియజేసింది. మరోపక్క అన్నా డిఎంకేలో ఉండేటువంటి 35 ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ అందించేందుకు కూడా సిద్ధమైపోతోంది. అయితే ఇప్పటికీ పళనిస్వామి ఇదే విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలతోటి భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక వారు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలవడం లేదు వారి డిసిషన్ పైన. మరోవైపు చూసుకున్నట్టయితే ఇతర పార్టీలు వీసీకే, సిపిఐ, సిపిఎం ఏవైతే ఉన్నాయో అవి డిఎంకే అలయన్స్లో ఉండేటువంటి పార్టీస్. మరి డిఎంకే రీసెంట్గా 2 రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి అలయన్స్ మీటింగ్లో ఈ పార్టీస్ స్టాలిన్ని కలవడం జరిగింది. ఆ తర్వాత వారి మద్దతు విజయ్కి ఉంటుంది అని వచ్చినటువంటి ఊహాగానాలకైతే ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. మరి 2 రోజుల్లో కూడా సిపిఐ, సిపిఎం వారి నేతలతో అలాగే హైకమాండ్తో చర్చలు జరిపించిన తర్వాతే తన నిర్ణయం చెప్తుందంటూ సిపిఐ, సిపిఎం కూడా ఇప్పటికే వెల్లడించింది. దీంతో విజయ్కి కాంగ్రెస్తో పాటుగా పీఎంకే వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పీఎంకే తమిళనాడులో 4 సీట్లు సాధించింది.
అన్నాడీఎంకేతో పొత్తులో ఉండేటువంటి పిఎంకే మరి బీజేపీ కూడా అలయన్స్ లో ఉన్నందున కాంగ్రెస్ ఒప్పుకుంటుందా అనేటువంటి డౌట్స్ కూడా ప్రస్తుతానికి అందరిలో నెలకొంటున్నాయి. మొత్తానికి విజయ్ కి మ్యాజిక్ నెంబర్ చేరుకోవడానికి మరో 11 సీట్లు అవసరంగా ఉన్నాయి. ఎందుకంటే విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశాడు కనుక ఈ 11 నెంబర్ ఏ పార్టీల నుంచి రాబోతుంది? 5 కాంగ్రెస్ నుంచి అయితే ఖరారైంది. మరో 6 స్థానాలు ఎక్కడి నుంచి రాబోతున్నాయి అటువంటి ప్రశ్న అయితే ప్రస్తుతం అందరిలో మెదులు.